హలో దోస్తులు, ఫైనల్లీ అయితే 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకొని అయితే మన తిరుపతి గుడికి అయితే వచ్చాం. చిన్న తిరుపతి గుడికి. నిజంగా గైస్, ఈ సౌత్ అండమాన్లో ఇలాంటి గుడి కట్టడం అయితే మామూలు విషయం కాదు. నిజంగా గుడి అయితే చాలా బాగా కట్టారు. ఇలాంటి ఐలాండ్లో మనం చిన్న ఇల్లు కట్టుకోవడమే కష్టము. అలాంటిది మన తెలుగు వాళ్ళు అయితే చాలా భక్తితో, అలాగే మన వెంకటేశ్వర స్వామి మీద ఉన్న అభిమానంతో అయితే ఈ గుడి అయితే కట్టడం జరిగింది. నిజంగా చాలా బాగా కట్టారు గైస్. చూడండి, మన వెంకటేశ్వర స్వామి నామం చూడండి ఎంత బాగుందో కదా. దీన్ని చూస్తే నిజంగా చాలా ఆనందం వేసింది గైస్. అలాగే గుడి కూడా చాలా బాగా కట్టారు. మన తెలుగు వాళ్ళంతా కట్టారు ఇక్కడ ఈ ఐలాండ్లో. చూడ్డానికైతే నిజంగా ఎంత బాగుందంటే మంచి ఫినిషింగ్తో గుడి గోపురం మీద, అలానే చుట్టుపక్కల అంతా దేవుని విగ్రహాలతో అయితే చాలా బాగా కట్టారు. చూడండి, మేమైతే బుధవారం వెళ్ళాం కాబట్టి గుడి అయితే క్లోజ్లో ఉంది. అంటే పూజలు చేస్తున్నారు, కానీ మేము వెళ్ళేసరికి అయితే పంతులు ఎవరూ లేరు. అలానైతే మేమైతే దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అయితే బొట్టు పెట్టుకుందాం అనేసి అయితే వెళ్ళాం. చూడండి గైస్, ఎంత బాగుందో కదా. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఇంత దూరం తెచ్చి భక్తితో ఇక్కడ అయితే ఎంత బాగా కట్టుకున్నారు వీళ్ళు. చూడండి గైస్, నిజంగా ఎంత బాగుందో కదా. నాకైతే చాలా నచ్చింది. కాకపోతే చిన్న ఫీల్ అయితే అయ్యాను, గుడి ఓపెనింగ్లో ఉంటే బాగుండును అని. కానీ చూడండి గైస్, చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది గైస్. చుట్టూ పచ్చగా ఉండి మధ్యలో అయితే దేవుడు ఉంది. దండం పెట్టేసుకుంటున్నా గైస్. దండం పెట్టుకుని ఇక్కడైతే బొట్టు పెట్టేసుకుని అయితే మేమైతే రిటర్న్ వచ్చేసాం గైస్. బాయ్.